ప్రాజెక్టులు కకావిక్కలం అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే 5 ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ఇవాళ ప్రజల ప్రాణాలు కాపాడి ఎట్లాంటి డిజాస్టర్స్ వచ్చినా ఎదుర్కొనేలాగా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అలాగే రోడ్లు, ప్రాజెక్టులు, నదుల మీద ఉన్నటువంటి ఆనకట్టలు, వీటన్నింటికి సంబంధించినవి ప్రధానంగా దాని మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్తుంటే ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ ని ఎలాగో అడ్జస్ట్ చేసుకొని దీనికి పైపెచ్చు పరవాడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు, లేదంటే ఇప్పుడు బుడమేరు వరదలు లాంటివి ఇట్లాంటి విపత్తులన్నీ వచ్చి పడుతూ ఉంటే ఇక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి, అలాగే ముందస్తుగా అత్యవసరంగా చేయాల్సినటువంటి అన్ని పథకాలను అమలు చేసుకుంటూ అత్యవసరం ఏంటిది, తర్వాత నిదానంగా చేయాల్సినట్టు ఏంటి అనేది ప్రధానంగా అమలు చేసుకుంటూ వెళుతూ ఉంటూ ఉన్న లోటు బడ్జెట్ లో వీటన్నిటిని పక్కన పెట్టి, అంటే ఇప్పుడు రోడ్లు బాగు చేయొద్దు, ప్రాజెక్టులు బాగు చేయొద్దు, ప్రజలకు నీళ్ళు అక్కర్లేదు, రోడ్డు అక్కర్లేదు, వైద్యం అక్కర్లేదు, వీటన్నిటిని పక్కన పెట్టి అర్జెంట్ గా పథకాలు అమలు చెయ్యాలి. అదే ప్రధానం ఈ రాష్ట్రానికి. 5 ఏళ్ల పాటు డబ్బులు మాత్రమే జేబుల్లో వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము మేము. మీరు కూడా అదే పద్ధతిలో వెళ్ళాలి, మీరు వెళ్ళకపోతే ప్రజల్ని మేము అలాగే మోటివేట్ చేస్తాము అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రజలకు అద్దం పట్టేలాగా చెప్పాల్సింది పోయి పథకాలని సర్కస్ లో జోకర్ లాగా యాక్టింగ్ చేస్తే పథకాల కన్నా కూడా ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్ స్టేట్ లో ఉంది. దాని నుంచి కదా ఇప్పుడు ప్రభుత్వం పనిచేయాల్సిన విషయము. ఇప్పుడు ఏలేరు అంటే మళ్ళీ పొడమేరు మీరు చేసిన నాశనానికి అన్ని కాదు జరిగింది, వాటిని బాగు చేయాల్సిన అవసరం లేదా ప్రజలకి? ఇప్పుడు అది అంతమంది చచ్చిపోయినా పర్లేదు కానీ మీ అకౌంట్ లో డబ్బులు పడాలి అర్జెంట్ గా. ఇది మీరు చేసింది, మీరు నాయకులకు ఇంతకుముందు చేసినంత ఇది ఇప్పుడు చేయమంటే కూడా అదేనా? ఓకే ఓకే అరుణ గారు ఇంకో విషయం, ఒక నిమిషం ఇస్తాను మీకు ఇస్తాను ఇంకా గాయత్రి గారు కూడా మాట్లాడాలి. వెయిట్ నేను ఇస్తాను మీకు ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. అరుణ గారు, మీ మీద ఆయన సానుభూతి కూడా చూపించారు. మిమ్మల్ని ఎవరో కొట్టారట, పార్టీ వాళ్ళు ఎవరో మిమ్మల్ని పట్టించుకోలేదట. సార్ అది ఏం జరిగింది అనేది పార్టీలో స్టేట్ లో అందరికీ తెలుసు సార్. జరిగిన తర్వాత ఎలాంటి పనిష్మెంట్ నన్ను నా మీద చేసినటువంటి మనుషులకు ఎలాంటి పనిష్మెంట్ కళ్యాణ్ గారు ఇచ్చారు అది క్లియర్ గా తెలుసు. ఒక మీటింగ్ లో ఓపెన్ గానే కూడా చెప్పారు, ఆడపిల్లల మీ జోలికి వెళ్తే ఒప్పుకోను, మీరు నాకు ఎంత ఇదే లేదు సార్, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి జరిగితే ఒప్పుకునేది లేదని. బట్ ఇంటర్నల్ గా చేసేటువంటి పనిష్మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది వాళ్ళకి. దానికి మళ్ళీ లీగల్ గా కూడా కంప్లైంట్ నాతో పార్టీ ఫైల్ చేయించి ఆ కేసు కూడా వెనక్కి తీయొద్దని కూడా క్లియర్ గా చెప్పారు. ఆ కేసు అలాగే ఉంది. దాని గురించి పాపం వీళ్ళు మొత్తం కావాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చాలా ఇండిపెండెంట్ డేర్ పర్సన్ ని, అట్లాంటి ఇష్యూస్ నేను హ్యాండిల్ చేసుకోగలను, వీళ్ళ సపోర్ట్ నేను అడగలేదు. అప్పుడే నా వెంట పడ్డ ప్రయత్నం వీళ్ళు ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కాల్ చేసి మేము సపోర్ట్ ఇస్తాం నీకు, మీడియా ముందుకు రా, మీ ఇంటర్వ్యూ చెయ్యని మెసేజ్లు పెట్టి విపరీతంగా అప్పుడే ప్రొవోక్ చేయడానికి ట్రై చేశాను. నన్ను అప్పుడే పట్టించుకోలేదు వీళ్ళ సోదరి, నేను ఇప్పుడే పట్టించుకుంటాను సార్. ఓకే, మీకు ఆఫర్ వచ్చిందా ఎన్నికల ముందు? వచ్చింది సార్, అందరూ స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. వీళ్ళ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి నేను ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే నాకు మెసేజ్లు పెట్టింది. వీళ్ళ పార్టీ ఫేవరెట్ ఛానల్స్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాము అని చెప్పేసి మెసేజ్లు పెట్టింది. మొత్తం పార్టీకి మిగతా వాళ్ళందరికీ స్క్రీన్ షాట్లు కూడా ఉంది. కాబట్టి మీకు కూడా ఇస్తున్నారు, దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే గాయత్రి గారు. అంటే వర్మ గారు ఇప్పుడు ఈ మాట అంటున్నానని ఏమనుకోమాకండి. అంటే వైసీపీ పార్టీ కూడా ఈ రోజు వచ్చి ఒక డిబేట్ లో కూర్చుని నీతులు చెప్తున్నారంటే నాకు సిగ్గేస్తుంది వాళ్ళతో మాట్లాడటానికి కూడా. అంటే వెంకటరెడ్డి గారు అని కాదు, నాకు తెలిసి వాయిస్ ఆఫ్ వైసీపీ అంతే. సాక్షి ఛానల్లో న్యూస్ రావాలి అని అనుకోటి ఎంత పెద్ద భూతో ఇక్కడ కూర్చొని ఒక వైసీపీ అధికార ప్రతినిధి వాస్తవాలు మాట్లాడాలి అనుకోవడం కూడా అంతే భూత్ అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఎంత సిగ్గులంటున్నా అంటే నేను చెప్తానండి, సిపిఎస్ వద్దన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇంకేముంది, సంవత్సరం ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇంకే అంటే మద్యపాన నిషేధం అన్నారు, ఇంకేంది విడతల వారికి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాడు. అవన్నీ ఫెయిల్ అయ్యి అవన్నీ ప్రూవ్ అయ్యి జనాలు చీ కొట్టి నువ్వు మాకు అక్కర్లేదు ఎల్లరా బాబు అని చెప్పి లెఫ్ట్ తో తన్నినా సరే ఇప్పుడు కూడా వచ్చి మేము ఇంత గొప్పగా చేస్తున్నాం మీరేంటి ఇలా చేయలేదు అని అంటున్నారు. వీళ్ళు మేలో ఎలక్ట్ అయితే జనవరి దాకా అమ్మఒడి పడలేదు ఆ రోజు. మరి వీళ్ళేం కారణం చెప్తారు, వీళ్ళకే వరదలు వచ్చినాయని చెప్పి కారణాలు చెప్తారు. మరి నాకు అర్థం కాదు. మేము ఇసుక ఫ్రీగా ఇచ్చాము, మేము పెన్షన్ మీరు గుర్తుందో లేదు బాబు గారు, దానికి ముందు 2 నెలలు కూడా మే జూన్ కూడా కలిపి ఆ 1500 ఈ 1500 కూడా 7,000 ఇస్తానని ఏదైతే ప్రామిస్ చేశారో 7,000 అట్లానే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. వెళ్ళి అడగమనండి. అయితే వికలాంగులకి ఏదైతే ప్రామిస్ చేశారో 3,000 వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు 6,000 అదే ఇస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇవ్వలేదని చెప్తే పబ్లిక్ ముందుకు వచ్చి గొడవ చేస్తారు. ఈరోజు ఏ పబ్లిక్ అయినా ముందుకు వచ్చి మాకు ఇంకా వేయలేదంటే అడగలేదే. ప్రతిదీ స్ట్రీమ్ లైన్ అవుతుంది, ప్రతిదీ డేటా తీసుకున్నారు కరెక్ట్ గా. అసలు ఎన్ని రేషన్ కార్డులని ఎంతమందికి వెళ్ళాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి మొత్తం డేటా తీసుకొని స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకి 100% ఇస్తారు. ఆ విషయంలో పబ్లిక్ కానీ అయితే అపోజిషన్ కానీ ఏ డౌట్ అక్కర్లేదు. మేము సూపర్ 6
ప్రామిస్ చేసింది మేము ఇవ్వకపోతే ఇంకో 2-3 నెలలు Okay. మాకు టైం ఇవ్వండి, మేము ఇవ్వకపోతే అడగండి. ఒకటి ఇంకో మాట ఇందాక ఏదో మాట్లాడతా ఏమన్నారు, వరదలు వచ్చిందండి మేము వచ్చాం కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి అన్ని, చంద్రబాబు నాయుడు వచ్చాడు బ్యాడ్ లెగ్ ఐరన్ లెగ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇందాక ఏ మొహం పెట్టుకుని ఇంతకు ముందే డిబేట్ స్టార్టింగ్ లో ఏది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కారణం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వరుణ దేవుడికి చెప్పాడా వాన పడమని చెప్పి ఇదే డిబేట్ లో మాట్లాడిన మనిషి జస్ట్ నిమిషాలు గడిచియో లేవో ఇట్లా మొహం తిప్పేశాడు ఇట్లా తప్పని. అలా ఎలా మాట్లాడగలరండి? నాకు అర్థం కాదు. ఒక మాటకి స్టిక్ ఆన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి అన్ని చేయటం అనేది ఎంత తప్పు అని చెప్పి మేము మాట్లాడటాన్ని, మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు సిగ్గులేసి? చంద్రబాబు నాయుడు వచ్చాక ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయని. ఏమంటే నేను ఒకటి చెప్తాను, అప్పుడు కరోనా వచ్చింది, లేకపోతే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి కరెక్ట్ ఒప్పుకుంటా ఇంత పెద్ద బీభత్సం జరిగింది. బాబు గారు ఈ రోజు రెస్ట్ తీసుకున్నారు, బాబు గారు పలానా వర్క్ చేయలేదు, లేకపోతే బాబు గారు మాకు ఫీల్డ్ లో కనిపించలేదు అని చెప్పండి. కొన్ని ఒక మాట యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ లోపం జరిగింది, ఇది కాకుండా ఇంకో పద్ధతి తీసుకోవాల్సి నాకు సొల్యూషన్ చెప్పండి. ప్రాబ్లం బొచ్చుడు మంది చెప్తారు, మేము వింటానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా. ఎప్పుడు చూసినా బురద చల్లాలి, ఎక్కడెక్కడ శవాలు ఉన్నాయి అక్కడ వెళ్ళి కూర్చొని చిల్లర ఏరుకుంటే రాజకీయం చేయాలంటే ఎంతకాలం చేస్తారు? ఒక్కసారి దానికే కదా చీకొట్టారు జనాలు. మళ్ళీ అదే రాజకీయం. ఇంతకు మళ్ళీ ఇంకో మాట, రాత జ్యోతి అని చెప్పి ఆయన ఆంధ్రజ్యోతి పేపర్ అన్నారు. ఇదే మనిషికి కూర్చొని ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ మా తొత్తులు మేము ఏం చెప్తే అది వింటాయి అన్నారు. మరి అదే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్ ఈ రోజు మాకు చూపిస్తున్నారు ఇక్కడ ఇలా రాశారు అని చెప్పి. తప్పేంటి? ఒక మీడియాలోనే వర్క్ చేయాలి. అవును, మా దాంట్లో కూడా కొంతమందికి ఎవరికైనా వెళ్ళకపోతే అలా హెడ్లైన్స్ ఇస్తున్నారు దర్జాగా యాజ్ అ మీడియా పేపర్. అలే మా మౌత్ పీస్ కాదు. అదే సాక్షిలో ఏమనండి, ఎంత ఫేక్ న్యూస్ అంటే అమరావతి అంతా కొట్టుకుపోయిందంట, సీడాక్సిస్ రోడ్ అంతా మునిగిపోయిందంట, సిగ్గుసర ఉండాలి. ఇమ్మీడియట్ గా అక్కడికక్కడ మనుషులు అమరావతిలో ఉండేవాళ్ళు వీడియో పెట్టారు, టైము డేట్ పెట్టి అమరావతిలో సీడాక్సిస్ రోడ్ ఏం అవ్వలేదు అంతా బాగానే ఉందని చెప్పి. ఎన్ని ఫేక్ న్యూస్లు చేస్తారు? బోట్లు వచ్చి కొట్టుకుపోతే ఈ రోజు ఆ బోట్లు మొత్తం వైసీపీ లీడర్కి సంబంధించిన బోట్లు, దాని అంటే ఎసకుంది. ఫెర్రీలో అన్ని బోట్లు ఉండగా ఈ 3 బోట్లు ఎందుకు వచ్చినాయి టైఅప్ అయ్యి? ఎవరికి సమాధానం చెప్తారు? బుడమేరుకి బ్రీచెస్ ఉన్నాయి 5 ఏళ్ల నుంచి. 2020లో జరగాల్సిన కాంట్రాక్టులు నేను కాంట్రాక్ట్లు అక్కలు ఎవడక్కర్లా పోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా శాడిజంగా అందరినీ తరిమి కొట్టినట్టు ఈ కాంట్రాక్టులు కూడా చేయలేదు కాబట్టి ఈ రోజు వరద వచ్చిందని మేము చెప్తాం. దానికి ఏం సమాధానం చెప్తారు? మేము వచ్చి 100 రోజులు కూడా అవ్వలేదండి, మీరు 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నారు, మరి మీరేం పీకేర్ అప్పుడంతా కూర్చొని నేను కూడా అడగచ్చు. కానీ అడగను. ఏమంటానంటే మేము 100 రోజులైనా 10 రోజులైనా మేము వచ్చాక జరిగింది, మేము బాధ్యత తీసుకుంటాం కూడా. నేను రాసి పెట్టుకోండి. ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలకు ముందు రాయపాటి గారికి ఆఫర్లు ఇచ్చారట. అంత భయమా జన సైనికులు అంటే మీకు? వీర మహిళన్నా పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇవ్వట్లేదు, మళ్ళీ రాయపాటి అర్థం గారికి ఎవరు ఆఫర్ ఇచ్చుంటారు సార్? భలే వాళ్ళు ఉన్నారు.